ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రీ వెడ్డింగ్ షూట్ లోని మా బావ తీయడం జరిగిందండి. షూట్ అది క్లోజ్ గా మాట్లాడడం అని, సో అక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందండి. మీ బావ అంటే అతను కెమెరామెనా ఏంటి? అవునండి. పెళ్లి ఇంకా ఎన్ని రోజులు ఉందమ్మా? పెళ్లికి ఇంకా 12 days ఉందండి. చాట్ కూడా చూసారు. ఎటువంటి చాటింగ్ అమ్మా? నేను మంచి పొజిషన్ లో ఉండుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అని అన్నారండి. ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి ఇప్పుడు మ్యారేజ్ అది వద్దంటున్నారండి. తూర్పు తిరిగి దండం పెట్ట. బట్ ఇప్పుడు పెళ్లి అర్ధాంతరంగా ఆపిస్తే ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా, బాంబు పేలక ముందు ఆలోచించాలమ్మా, ఒత్తి వెలిగించిన తర్వాత కాదు. పెళ్లి గురించి మాట్లాడాలండి. పెళ్లికి ముందు నువ్వేం చేసినావో నాకు సంబంధం లేదు. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. గిచ్చుకోవడము, గిల్లుకోవడము. కాబోయేటటువంటి భర్తను ఎదురుగుంటే పెట్టుకుని గెలటం ఏంటి, గెచ్చటం ఏంటి? నేను ఒక మనిషిని ఉన్నాను కదా ఇప్పుడు అక్కడ. నువ్వు దయచేసి నీ చేతులు కాళ్ళు నీ దగ్గర పెట్టుకో అని చెప్పుంటే సరిపోయి ఉండేదేమో. దీన్ని తప్పు అంటే తప్పు, నేరం ఘోరం అనుకుంటే నేరం ఘోరం అండి. నా భార్య యొక్క క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనే విధంగా మేము వెళ్తే కనుక ఈ ఫోన్ కాల్ ఇక్కడే కట్ చేసేస్తాం. ఎందుకంటే ఆ ఆలోచనతో మనం మ్యారేజ్లోకి వెళ్ళాం. ఇప్పుడు నాకు కాబోయే భార్య వేరే మగాడితో క్లోజ్ గా ఉంటే నాకు ఎలా ఉంటుంది? దయచేసి అర్థం చేసుకోండి. అతను అర్థం కాకే ఇప్పుడు మా దగ్గరికి మాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కాసేపు ఉండు. నీకు నాకు వర్కౌట్ అవ్వదు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి. పెళ్లికి ముందే రకరకాల అకేషన్స్ చేసుకుంటున్నారు. అవును. అవి కూడా చాలా పెద్ద ఫంక్షన్స్ లాగా చేస్తా ఉన్నారు. అవును. కానీ వాటి వల్ల కూడా రకరకాల మనస్పర్ధలు వచ్చి అసలు పెళ్ళే క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి వచ్చింది my God. ఒక జంటకి. తప్పకుండా ఒకసారి చూద్దాం సార్. అలాగే అమ్మాయి పేరు కీర్తి డాక్టర్ గారు. మేడం. హలో హలో అమ్మ కీర్తినా? ఎవరండి? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నామ్మా. మీరు మెయిల్ చేశారు కదా మాకు. మేడం, ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ అంటే జీవితాలకు సంబంధించింది కదా, ఒక జంట విడిపోబోతుంది పెళ్లి కాకుండానే అనేసరికి బాధ అనిపించింది. వెంటనే రెస్పాండ్ అయ్యాము. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి ఏం జరిగిందో మొత్తం చెప్పండి అమ్మా కీర్తి గారు. ఓకే మేడం. కీర్తి నమస్తే అమ్మా. నిరుపమ మేడం ఇందాక ఈమెయిల్ చదువుతూ చాలా బాధపడ్డారు. అంటే పెళ్లికి ముందే ఇన్ని మనస్పర్ధలు వచ్చి జీవితం ఎటుపోతుందో తెలియనటువంటి ఒక యువజంట ఖచ్చితంగా అడ్రస్ చేయాలనే ఆలోచనతో మేము టేకెన్ అప్ యువర్ ఈమెయిల్. చెప్పమ్మా ప్రాబ్లం ఏంటో. నా ఏజ్ 28 years. ఎంటెక్ కంప్లీట్ చేశానండి. మాదాపూర్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాను. ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి అండి. మా రిలేటివ్స్ ద్వారా మ్యాచ్ ఇచ్చిందండి. అతని పేరు వికాస్ అండి. CA కంప్లీట్ చేశారు. ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తున్నారండి. ఇద్దరు బాగా చదువుకున్నారు, సంతోషం. చాలా డీసెంట్, చాలా ఇంట్రోవర్ట్, మంచి ఫ్యామిలీ అండి. అంతా ఒకసారి ఎంక్వైరీ చేసి అంతా బాగుందని తెలిసి మేము ప్రొసీడ్ అయ్యామండి. సంతోషం. ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగిందండి. 5 lakhs డౌరీ కూడా ఇవ్వడం జరిగిందండి. ముందే ఇచ్చేసారమ్మా డౌరీ? ఎంగేజ్మెంట్ లో ఇవ్వడం జరిగింది. పెళ్లికి ముందే ఇచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో డౌరీ అలవాటు పోయిందిలే అమ్మా, అందు గురించి నేను అడుగుతున్నాను. అంటే పెళ్లి ఖర్చులను తీసుకుంటున్నారు, అది కట్నం కింద తీసుకోవట్లేదు. ఓకే, పెళ్లి ఖర్చుల కింద. అది అబ్బో, ఎంతకాలం అయిందమ్మా ఎంగేజ్మెంట్ అయ్యి? రీసెంట్లీనే జరిగిందండి. పెళ్లి ఇంకా ఎన్ని రోజులు ఉందమ్మా? పెళ్లికి ఇంకా 12 days ఉందండి. నైస్. ఓకే, మరి ఏంటమ్మా ఏమైంది? దానికి ముందు కలిసి మాట్లాడడము, ఒకరినొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగిందండి. అతను చాలా మంచి పర్సన్, డీసెంట్, చాలా ఇంట్రోవర్ట్. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేసరికి కాస్త సిగ్గు మొహమాటం వల్ల ముందు వద్దన్నారండి. తర్వాత ఓకే చెప్పారు. ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రపోజల్ ఎవరు పెట్టారు? మీరు పెట్టారా, వాళ్ళ లేకపోతే అతను ఎవరు పెట్టారు? మా వైపే పెట్టామండి. అతను కొద్ది సిగ్గు బిడియం ఎక్కువ కాబట్టి ఇంట్రోవర్ట్ అంటున్నారు ఇందాకటి నుంచి. అంటే తెలుగు ప్రేక్షకులు మన వాళ్ళ గురించి సిగ్గు బిడియం. సో దానివల్ల ఏంటంటే ఆ కెమెరాల ముందు నిలబడటం, ఆ పోజులు ఇవ్వటం అతనికి నచ్చదు కాబట్టి వద్దన్నాడు. మరి ఫైనల్ ఒప్పుకున్నాడమ్మా? ఒప్పుకున్నారండి, ఒప్పించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ లోని మా బావ తీయడం జరిగిందండి షూట్ అది. సో అక్కడ క్లోజ్ గా మాట్లాడడం అని. మీ బావ అంటే
అతను కెమెరామెనా ఏంటి? అవునండి, షూట్ చేశారు. మా చుట్టాలే కదా అనేసి ఓకే చెప్పారండి. అతను పర్మిషన్ తీసుకునే ముందుకెళ్ళారు మీరు, సంతోషం. ఇబ్బంది ఏంటి అంటే అక్కడ నాతో క్లోజ్ గా మాట్లాడడం అని, నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళకి కొంచెం అనీజీగా అనిపించిందండి అతనికి. సో అక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందండి. క్లోజ్ గా మాట్లాడినంత మాత్రానే మిస్అండర్స్టాండింగ్ వచ్చిందమ్మా? ఇప్పుడు యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇట్లా మాట్లాడడం అని అక్కడే వర్ణించాలమ్మా అసహ్యంగానే కొత్త పెళ్లి కొడుకు జస్ట్ అట్లా బాగున్నావు అని చెప్పి కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ అని చెప్పానండి. ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటటువంటిది బలవంతంగా ఇష్టం లేకపోయినా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఒప్పుకోవటం వరకు ఓకే, బావ వచ్చి షూటింగ్ చేస్తున్నాడు అనేది ఒప్పుకోవటం కూడా ఓకే. అలాంటప్పుడు మీరు అతను వచ్చి మిమ్మల్ని నువ్వు బ్యూటిఫుల్ అని వర్ణించడం, మీరు థ్యాంక్ యూ అని చెప్పడం, ఎక్కడో చోట ఒక సిగ్గుపడి భయపడేటటువంటి వ్యక్తికి మీ ఇద్దరి మధ్యన ఇటువంటి సంభాషణ అనేది ఒక కరెంట్ షాక్ తగిలినట్టు తగిలి ఉంటది కదమ్మా. మరి మీరు జాగ్రత్త పడలేదా? అంటే మా బావతో ఇప్పుడు మామూలుగా క్లోజ్ గా మాట్లాడము, ఇంకా అలా మాట్లాడేది తప్ప వేరే వాళ్ళైతే నేను అట్లా మాట్లాడేదాన్ని సరే, కాదు. మీ బ్యూటీ సో చిన్న విషయాన్ని అతను చాలా అనీజీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ పోజులు కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేదు, చాలా సింపుల్ గా మ్యారేజ్ చేసుకుందాం అన్నారు. ఓహో, సింపుల్ గానే చేద్దామని ముందే క్రైటీరియా పెట్టాడు. రొమాంటిక్ గా పోజులు ఇవ్వడము అలాంటివి ఇష్టం లేదని చెప్పారండి. అక్కడ అందరూ పోజు సరిగా ఇవ్వడం లేదని కాస్త నవ్వడం అది జరిగింది. చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. అతను అవమానంగా ఫీల్ అయినట్టు. మీ బావ సజెస్ట్ చేసేవాడా ఎలా ఉండాలి, ఏ పోజ్ పెట్టాలి? నేచురల్ గా అతను కెమెరామెన్ కాబట్టి అతను సజెస్ట్ చేసి అతను పెట్టాడు ఏమైనా పోజులు? పెట్టలేదండి, అతనికి అలా ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు 3 days అవుతుందని కాల్ చేశారు. మైండ్ సెట్ ఏమి అసలు కరెక్ట్ గా లేదు, ఇద్దరికి సెట్ కాదు అని చెప్పి ఇప్పుడు మ్యారేజ్ అది వద్దంటున్నారండి. అందులో కేవలం బావ మరదల మధ్యన జరిగేటటువంటి ఈ సంభాషణ వల్ల అతను డ్యామేజ్ అయ్యాడా? లేదు అంటే కనుక నువ్వు మరీ ఇంత ఫ్రీగా ఓపెన్ గా కెమెరాల ముందు నలుగురు నవ్వేటటువంటి విధంగా మనం అనవసరంగా ఎక్స్పోజ్ అయ్యాము, చిల్లరగా ప్రవర్తించాం. సారీ, చిల్లరగా అనొచ్చు, లేదు మీకు కోపం వస్తుంది మళ్ళీ. అంటే అతని లెక్క ప్రకారం చిల్లరగా ప్రవర్తించాం అనేటటువంటి ఫీలింగ్ అతనికి వచ్చిందా? ఈ రెండిట్లో ఏది, లేదంటే రెండునా? లేదు సార్, అక్కడ అలాగా అంత క్లోజ్ గా మాట్లాడడం అతనికి నచ్చలేదండి. నెక్స్ట్ అతనితో చాట్ కూడా చూసారు. ఎటువంటి చాటింగ్ అమ్మా? నేను మంచి పొజిషన్ లో ఉండుంటే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అని అన్నారండి. ఏమంటాడమ్మా మీ వికాస్ ఇక్కడ వరకు? అంటే అపాలజీ అడుగుతున్నాడా, ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నాడా, లేదంటే బాయ్ బాయ్ అంటున్నాడా? అంటే అసలు మైండ్ సెట్ అసలు ఇద్దరికి సెట్ కావడం లేదు, అసలు మ్యారేజ్ వద్దని చెప్తున్నాడు. అయ్యో రామా, అంటే నీ వరకే చెప్పాడా, లేదంటే అక్కడ వెనకాతలు ఉన్న పెద్దవాళ్ళకి కూడా డిస్కస్ చేశాడా? లేదండి, మా వరకు చెప్పడం జరిగిందండి. కళ్యాణ మండపం బుక్ చేయడం జరిగిందండి, నెక్స్ట్ శుభలేఖలు ప్రింటింగ్ చేయడం జరిగిందండి. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా చెప్తుంటే ఏం చేయలేదు. సో మీ లెక్క ప్రకారం ఏంటంటే అన్ని బుక్ అయిపోయినాయి, మన అబ్బాయి అయితే మనస్తాపం చెందాడు, బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు వికాస్. ఒక వ్యక్తిని ఆ గుర్రాన్ని ఆ చెరువు వరకు తీసుకెళ్లి బలవంతంగా చైన్లతో కట్టేసి నీళ్లు తాగమంటే తాగుతుందమ్మా? ఇవన్నీ సంతోషాలు, మెమరీలు, సరదాలు కాదనట్లేదు. కానీ ఇరువైపులా ఒక అంగీకారం, ఒక సంతోషం ఉండాలి కదా, దాన్ని ఆస్వాదించగలగాలి కదా. బలవంతంగా ఎందుకు ఇవన్నీ? ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు, వాళ్ళు ఏదో హల్దీ చేశారు, వాళ్ళు ఎక్స్ చేశారు, వై చేశారంటే ఈ ఆనవాయితీ అంటే సంప్రదాయం ఇవన్నీ చేయకపోతే పెళ్లికి అంగీకారం ఉండదా? పెళ్లికి అర్హత ఉండదా? అతనికి అనుమానం అయితే ఏం లేదండి. అనుమానం లేదా? ఓకే, అనుమానం లేదండి. చాలా మంచి పర్సన్, చాలా డీసెంట్ పర్సన్, చాలా రిజర్వ్డ్ గా ఉండాలి అనుకునే పర్సన్ అండి. అతను అలా ఉంటాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. సోషల్ గా ఫ్రెండ్స్ ఉండకూడదు, ఎక్కువగా ఎవరితో మూవ్ ఆన్ అవ్వకూడదు అని అనుకుంటారు. అదే అమ్మా, అతను ఏంటంటే ఇంట్రోవర్ట్ అంటే రిజర్వ్డ్ అమ్మా. ఓకే, కొంతమంది అలా ఉంటారు, అలా ఉండటంలో తప్పు లేదు. అలా వచ్చేటటువంటి భార్య, వచ్చేటటువంటి గర్ల్ ఫ్రెండ్, కాబోయేటటువంటి లవర్, వాటెవర్ రిజర్వ్డ్ గా ఉండాలని కోరుకుంటారు. బహుశా వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కను కూడా అలాగే చూస్తుంటాడు. అలాంటి వ్యక్తులతోనే మాట్లాడుంటాడు. లేదంటే చాలా పొదుపుగా మితిగా ఆడవాళ్ళతో మాట్లాడేటటువంటి మనస్తత్వం అయి ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే కనుక నువ్వు డిస్క్రైబ్ చేసావో నీ భర్త గురించి, నీ గురించి నువ్వు డిస్క్రిప్షన్ కంటే అతని గురించి చాలా బాగా చెప్పావు. ఇవన్నీ ఇప్పుడు అతను చెప్తే తెలిసినాయా? పోస్ట్ వెడ్డింగ్ షూట్ ద్వారా తెలిసిందా? ప్రీ వెడ్డింగ్ షూట్ ద్వారా తెలిసిందా? అమ్మాయి గారికి ప్రీ వెడ్డింగ్ షూట్ ముందే తెలిసింది. ఏది? షూట్ మొదలవక ముందే, మీ బావ వచ్చి ఒక కెమెరా పట్టుకుని చేయకముందే మీకు తెలిసింది. అలాంటప్పుడు అంటే నీ యొక్క టెక్స్ట్ బుక్లో వికాస్కి సంబంధించిన వ్యక్తిత్వం గురించి క్లియర్ కట్గా కండిషన్స్ ఉన్నాయి. అదృష్టం ఏంటంటే, ఆ కొసమెరుపు ఏంటంటే అతనికి అనుమానం లేదు అనేటటువంటి భావాన్ని నువ్వు వ్యక్తపరిచావు కాబట్టి కొంతవరకన్నా ఈ మ్యారేజ్ని మేము కాపాడొచ్చేమో అనేటటువంటి ధైర్యాన్ని కొద్దిగా ఇచ్చావు. అనుమానం వచ్చింది అనుకోండి, నాకు కావాల్సిన మంచి క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయండి.
అందుకే అతన్ని అతనికి మ్యాచ్ కావాల్సిన- లాగానే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అతనికి కావాల్సిన క్వాలిటీస్ నీలో ఉండాలి కదమ్మా. ఇప్పుడు అవన్నీ తర్వాత మాట్లాడదాం. వికాస్ గారికి ఒకసారి ఫోన్ కలపండి. ఇప్పుడు పెళ్లి అర్ధాంతరంగా ఆపిస్తే ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మ, బాంబు పేలక ముందు ఆలోచించాలమ్మా, ఒత్తి వెలిగించిన తర్వాత కాదు. సరే, ఫోన్ కలపండి అమ్మా. నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది, చాలా భయంగా ఉంది కొంచెం. సరే కలపండి. ఏం కాదు, టెన్షన్ పడకండి. ఫస్ట్ అయితే ఫోన్ కాల్ కలపండి, సారు నేను మాట్లాడతాం. కొద్దిగా అనాలోచితంగా చేసింది కానీ అమ్మాయి ఏం తప్పు చేయలేదు. చేయలేదు, అందుకే భయపడుతుంది. అబ్బాయి The రియాక్షన్ person you are speaking with has అంటే put ఫస్ట్ your నుంచి call అతను on hold. reserved Please cat. stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं అనుకుందాం. उसने హలో, హలో, ఎక్కడున్నారండి? నేను ఆఫీస్లో ఉన్నా, తర్వాత చేయనా? ఒక 5 నిమిషాలు మాట్లాడాలండి. తొందర చెప్పు, నేను ఆఫీస్లో ఉన్నా, నాకు వర్క్ ఉంది. చెప్పు ఏంటి? పెళ్లి గురించి మాట్లాడాలండి. పెళ్లి కూడా చేయను, నేను చెప్పాను కదా నీకు నాకు వర్కౌట్ అవ్వదు. ఒకసారి మాట్లాడండి ప్లీజ్. లేదు, నేను నీకు ముందే చెప్పిన మీ బావతో అది ఏంటి చాటింగ్ ఏంటి అవన్నీ నాకు నచ్చవు. ఉంటది, నాకు ఒక లిమిట్ ఉంటది. నీకు పెళ్లికి ముందు నువ్వు ఏం చేసినావో నాకు సంబంధం లేదు. నీకు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నాతో జీవితం చెప్పేది విను. బట్ ఇప్పుడు నేను లైఫ్ లో చెప్పేది విను. నీకు ఇంత ముందు కూడా చెప్పాను, నీకు నాకు వర్కౌట్ అవ్వదు. ఒక లిమిట్ ఉంటది. ఆ మెసేజ్ లో చాటింగ్ ఏంటి, బ్యూటిఫుల్ గా ఉన్నావు. వికాస్ గారు, నేను నిరుపమ అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి. మనతో పాటు ప్రముఖ డాక్టర్ ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. ఒకసారి మాట్లాడదామని, ఎందుకంటే మీ వైఫ్, అదే మీ వుడ్ బి మాకు మెయిల్ చేశారు, ఇష్యూ అయిందని చెప్పి హెల్ప్ చేయమని చెప్పి చేశారు. అందుకని మీకు మేమే కాల్ కలపమని చెప్పాము. నేను సార్ ఇద్దరం కూడా వింటున్నాం మీ మాటలన్నీ. సార్ నమస్తే. సారీ, మీరు వర్క్లో ఉన్నట్టున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఒక 2 నిమిషాలు టైం అండి, మాకు అనవసరం అని అనుకోకండి. అందరూ కామన్గా మేము ఇలా ఫోన్ కలిపి కాన్ఫరెన్స్ కాల్ కొట్టిన మీరు ఎవరండి, ఎందుకండి అనవసరం, ఇవి చాలా విన్నాము. మీరు కూడా అదే మాట మమ్మల్ని అంటారని మాకు తెలుసు. కానీ ఏంటంటే, కావలసినటువంటి పెళ్ళిలో ఒక అమ్మాయి చేయకూడనటువంటి నేరం అంటూ కాదు, ఒక తెలియనటువంటి ఒక తప్పు. పెళ్లి 12 రోజుల్లో ఉన్న పెళ్లి క్యాన్సిల్ అయిపోతే పెద్దవాళ్ళకి తెలిస్తే కనుక ఈ అమ్మాయిని ఉతికి ఆరేస్తారనేటటువంటి భయం కూడా అమ్మాయికి. వాళ్ళు ఏమవుతారు, మానసికంగా ఏమవుతారు, ఆడపిల్లకి వెడ్డింగ్ కార్డులు ప్రిపేర్ అయ్యి నలుగురిని పిలుచుకున్న తర్వాత కూడా ఏమవుతుంది అనేటటువంటి భయభ్రాంతులతో గురవుతుంది. మా లెక్క ప్రకారం మీరు చాలా పెద్ద శిక్ష వేస్తున్నారు ఆ అమ్మాయికి అనేది మాకు అనిపిస్తుంది. మీరు వేసుకుంటున్నారు, ఆ అమ్మాయికి కూడా వేస్తున్నారు. అబ్బాయి అయితేనేంటి, అమ్మాయి అయితేనేంటి. అసలు వాస్తవాలు ఏంటండి, ఏం జరిగింది, మీరు ఎందుకు అంత మనస్తాపం చెందారు? కొద్ది సమయం తీసుకుని చెప్పండి, ఏమనుకోకుండా. ఇలాంటి విషయాలు ఇది పర్సనల్ కదా సార్. ఇప్పుడు నా ఫ్యామిలీ మాట్లాడుకుంటే బాగుంటది, కానీ మీకు ఫోన్ చేసి మీ మధ్యలో పెట్టడం ఇది సార్, ఫ్యామిలీ మాట్లాడుకునే సార్, మళ్ళీ నేను అదే రిపీట్ చేస్తున్నాను, నా మాట మీరు సరిగ్గా వినలేదేమో. అక్కడ పెద్దవాళ్ళకి, ఇటువైపు పెద్దవాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు పెళ్లి క్యాన్సిల్ అనేది పెద్దవాళ్ళకి తెలిస్తే కనుక ఆ అమ్మాయి ఇంకోటి ఏదో అంటే కనుక ఆ అమ్మాయి అనొచ్చు, వీళ్ళు మాట్లాడుకోవచ్చు. చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో మేమే పెద్దవాళ్ళుగా మేము ఇంటర్ఫియర్ అవ్వాలి. ఈరోజు మేము ఎన్నో వందల ఈమెయిల్స్లో మీ ఈమెయిల్ పుల్అవుట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసి మీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. మా సమయాన్ని కూడా మేము వెచ్చించడం, ప్రొఫెషనల్ టైంని కూడా వెచ్చించడం జరుగుతుంది. మీ యొక్క ఇష్యూని పబ్లిక్ చేసి మేమేదో వ్యూవర్షిప్ పొందాలనేటటువంటి ఉద్దేశం కాదు మాది. మనస్ఫూర్తిగా మీ యొక్క జీవితాన్ని కాపాడటం గురించి వచ్చాం. ఇది ఒక మంచి ఉద్దేశంతో జరిగేటటువంటిది, ఒక మంచి కంక్లూజన్ రావాలి అనే ఆలోచనతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాస్తవాలు ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు పెళ్ళి వద్దనుకుంటున్నారు? సార్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు టైం లేదు, ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నాను. సో నేను ఉన్న టైంలో నేను మీతో మాట్లాడతాను, చెప్తాను ప్రాబ్లం ఏంటంటే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాకు అంతా ఓకే, మాకు మ్యాచ్ ఫిక్షన్ తరఫున కలవడం జరిగింది. సో అక్కడ ఏంటంటే తన అభిప్రాయాలు, నా అభిప్రాయాలు అన్నీ చెప్పేసిన. నేను చాలా ఇంట్రోవర్ట్, నాకు ఇలాంటి హడావిడిలో హంగామాలు నాకు నచ్చవు మేడం. నాకు బంధువులతో కూడా నేను ఎక్కువ ఉండను మేడం, ఏ ఫంక్షన్ కూడా నేను ఎక్కడ ఎక్కువ వెళ్ళను. సో తను ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాము అని చెప్పింది. సరే తను బాధపడొద్దు అని చెప్పేసి నేను కూడా తన అభిప్రాయం ప్రకారమే నేను కూడా నడుచుకున్నాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అబ్బాయి కూడా వాళ్ళ భావనంట. మేము లొకేషన్కి వెళ్తుండగానే వాళ్ళు క్లోజ్ గా మాట్లాడుకోవడము, గిచ్చుకోవడము, గిల్లుకోవడము. మేడం ఇప్పుడు ఏంటంటే, నేను ఒక మనిషిని ఉన్నాను కదా ఇప్పుడు అక్కడ. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు వేరే వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడితే నేను ఊరుకోలేను కదా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమ్మాయి యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటి, మీ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటనే తెలియనటువంటి ఒక అబ్బాయి ప్రవర్తించాడు కాబట్టి అదేదో తెలియక సరసం ఆడుతున్నాడని చెప్పి ఈ అమ్మాయి ముందు నుంచే లిమిటేషన్స్ పెట్టుంటే, నువ్వు దయచేసి నీ చేతులు కాళ్ళు నీ దగ్గర పెట్టుకో అని చెప్పుంటే సరిపోయి ఉండేదేమో. దానికి మించి అటువంటి మీకేమైనా అనుమానం ఉందా?
అంటే మీరు ఆ విధంగా వేరే ఆలోచించి ఉద్దేశంతో ఏమన్నా? భయపడుతూ బాధపడుతూ అటువంటి క్యారెక్టర్ పరంగా కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశమా, లేదంటే ఈ ఓవర్ ఎక్స్ట్రోవర్ట్నెస్ నాకు కంప్లీట్గా రివర్స్ ఆఫ్ ఏ పర్సనాలిటీ, నా వ్యక్తిత్వానికి భిన్నంగా ఉండేటటువంటి భార్య నేను ఇలా ఊహించుకోలేదు కాబట్టి వద్దనుకుంటున్నారు? ఆమె కూడా కొన్ని లిమిట్ లో ఉండాలి కదా సార్. అదే లిమిట్ దాటిందని మీరు అనుకుంటున్నారు. ఆ లిమిట్ దాటింది సార్. ఎందుకంటే ఇప్పుడు నా ముందే ఎలా, ఇప్పుడు నేను లేనప్పుడు మాట్లాడుకుంటున్నట్టే అది వేరే సార్. నా ముందే అలా చేస్తున్నట్టే ఫ్యూచర్ లో ఇంకెలా ఉంటుంది సార్ నాది, నా లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా ఏవో చాటింగ్ మెసేజ్లు ఏవో చూసారంట, ఏవో చాటింగ్ సార్ అక్కడికే వస్తున్నా సార్. చీరని పట్టుకొని ఇలా పక్కనడము, ఇలా ముట్టుకోవడము, పోజులు పెట్టడము, అలా పెడతా ఉంటే ఇప్పుడు నాకు చెప్పొచ్చు కదా సార్. నేను ఇద్దరు బావ మరదలు అవటం ఇక్కడ ప్రాబ్లం అయింది. పోజు నాకు చెప్తే కదా సార్ నేను ఆమెకు చెప్తాను. ఆమెను అక్కడిక్కడ ముట్టడము, చేతులు పట్టి ఇక్కడికి లాగడము. అదే మీకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, మీకు నేర్పించేదానికంటే ఆ అమ్మాయికి ఎక్కువ నేర్పించాడు అనేది మీ అభిప్రాయం. మీరు నేను మనందరం కలిపి ఒక్క పాయింట్కి అయితే రావచ్చా? సే ప్రవర్తన వేరు, క్యారెక్టర్ వేరు. వాడిలా ప్రవర్తించడం వల్ల అంటే నేను వాడే అంటాను, ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేకుండా, ఎందుకంటే కాబోయేటటువంటి భర్తను ఎదురుగుంటా పెట్టుకుని చీర పట్టుకోవటం ఏంటి, గెలటం ఏంటి, గెచ్చటం ఏంటి. సో వాడికి బుద్ధి లేదులేండి. సో నేను అనేది ఏంటంటే ఏ విధంగా తీసుకెళ్దాం ఈ సబ్జెక్ట్ని. పెళ్లి క్యాన్సిల్ అనేటటువంటిది మీరు ఇందాకన్న మాటకి ఏమన్నా ఆ సబ్జెక్టు చుట్టూరు మనం మాట్లాడుకుని ఇది రిజాల్వ్ చేసేటటువంటి ఉద్దేశం ఉంది. ఎందుకంటే బేసికలీ ఏంటంటే దీన్ని తప్పు అంటే తప్పు, నేరం ఘోరం అనుకుంటే నేరం ఘోరం అండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇష్టపూర్వకంగా చేసిందా లేదంటే మీరు ఇంతలా రియాక్ట్ అవుతారని తెలియక చేసినటువంటిదా? దీన్ని మీరు ఒక అసాసినేటెడ్ క్యారెక్టర్ కింద నా భార్య యొక్క క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనే విధంగా మేము వెళ్తే కనుక ఈ ఫోన్ కాల్ ఇక్కడే కట్ చేసేస్తాం. ఎందుకంటే ఆ ఆలోచనతో మనం మ్యారేజ్లోకి వెళ్ళాం. లేదండి, క్యారెక్టర్ గురించి నాకు ఎటువంటి అనుమానం లేదు, నా ఇష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఇష్టాల గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి నాకు అనుగుణంగా వ్యవహరించాలి, నాకు అనుగుణంగా మాట్లాడాలి. లేదంటే వాడు బుద్ధి లేకుండా వాడు అలా ప్రవర్తిస్తే కనుక అరే బుద్ధి నేర్చుకుని అక్కడ ఆగు అనే విధంగా అంటే కనుక ఖండిస్తే కనుక బాగుండుండేది. తను ఏం చెప్పింది, నాకు క్వాలిటీ తగ్గట్టుగా అబ్బాయి దొరికిందని ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సూపర్ హ్యాపీ. నాకు నచ్చినట్టు ఉండాలి కదా అమ్మాయి కూడా. ప్రీ వెడ్డింగ్ షూట్ అలాంటివి వద్దు, మనం సింపుల్ గా చేసుకుందాం పెళ్లి అని చెప్పాను. లేదు ఇప్పుడు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ఈ మధ్య నడుస్తుంది కదా ట్రెండింగ్, ఇలాంటి చేసుకోవాలి, ఇలాంటి చేసుకుంటే మనకు ఎప్పటికి లైఫ్ లాంగ్ ఉండేది కదా ఫోటోస్ అని చెప్తే నన్ను కన్విన్స్ చేస్తే సార్ నేను ఒప్పుకున్నాను సార్. ఆ పోజులు వాళ్ళు చెప్తున్న పోజులకు పెట్టలేదు. సర్లేండి, ఇంకా ప్రాసెస్ మొదలయ్యాక మనమే కంట్రోల్ చేస్తాం, చేతులు అక్కడే పెట్టుకో, కాళ్ళు ఇక్కడే పెట్టుకోని. ఇప్పుడు అది అతను ఏంటంటే ప్రొఫెషనల్ గా ఒక మరదలుగా అప్రోచ్ అయ్యాడా లేదా అనేది పక్కన పెట్టండి. ప్రొఫెషనల్ గా అతను అప్రోచ్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి షూటింగ్ కొత్త, మీకు షూటింగ్ కొత్తే. మీ దగ్గరికి వచ్చి చెయ్యి వెనక్కి పెట్టుకో, కాలు ఇలా పెట్టుకో అని అన్నాడు. ఆ అమ్మాయికి కూడా చెయ్య కాలు ఇక్కడ పెట్టుకో అని చెప్పాడు. అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో దూరం నుంచి చెప్పచ్చు, కొన్ని సందర్భాల్లో ముట్టుకుని చెప్పచ్చు. సో చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక నేను అన్నాను తప్ప నేరం ఘోరం అని చెప్పి. అతను ఉద్దేశపూర్వకంగా చేశాడు, ఎలా చేశాడు అనేది నాకు తెలియదు, కానీ ప్రొఫెషనల్గా చేసి ఉండొచ్చు. బావ మరదల సరసం కాబట్టి ఒక అడుగు ముందు కేసి ఉండొచ్చు. ఆ విధంగా నేనైతే చూస్తున్నాను. అంటే నేను ఒక మాట చెప్తాను సార్, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. క్యారెక్టరా లేదంటే ప్రవర్తన? సార్ ఆమె క్యారెక్టర్ మంచిదే సార్, కాకపోతే పోజులు పెడతా ఉంటే నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది సార్. నాకు పెట్టి రావడం లేదు. అది చూస్తా ఉంటే పక్కన వాళ్ళు ఆ రోజు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు నవ్వుతున్నారు, ఆ కెమెరామెన్ వాళ్ళ బావ నవ్వుతున్నాడు, వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కీర్తి కూడా నవ్వుతుంది. నాకు ఎంత గిల్టీగా ఫీలింగ్ అనిపిస్తుంది. నేను ముందే ఇంట్రోవర్ట్, నాకు ఇలాంటివి నచ్చవు. నాకు ఆ పోజులు ఏమో పెట్టి రావట్లేదు, వాళ్ళేమో నవ్వుతున్నారు. నాకు ఆ రోజు చాలా గిల్టీ ఫీలింగ్ అనిపించింది సార్. కావాలంటే లైన్ లో ఉంది, అడగండి. వాళ్ళతో పాటు చేరి మీరు కూడా నవ్వడం ఏంటి కీర్తి? నువ్వు మాట్లాడకుండా సైలెంట్ ఉంటే ఏంటన్నట్టు మాట్లాడు, ఏదో మాట్లాడు. అది అనుకోకుండా జరిగిందండి. అక్కడ ఎన్ని ప్రశ్నలు అడిగినా తలకిందులు ఎలాడదీసినా ఈ రోజు కీర్తి చెప్పేది ఒకటే, అనుకోకుండా జరిగింది. దానికి మించి ఆ అమ్మాయి ఏమీ చెప్పలేదు. దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు, ఎలా ఊహించుకుంటారు అనేటటువంటిది అది మీ ఇంగితానికి నేను వదిలేస్తాను. అనుకోలేదండి, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అతను అర్థం కాకే ఇప్పుడు మాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కాసేపు ఉండు. నేను అనేది ఏంటంటే, ఒకటి ఏం చెప్పినా కూడా అమ్మాయి అదే చెప్పుంటుంది. ఈ అమ్మాయి యొక్క ఆలోచన ఏంటంటే, అరే ఇంతమంది నవ్వుతున్నారు, ఇన్ని ఫేస్లు ఇలా రియాక్ట్ అవుతున్నాయి, మా ఆయన ఎలా ఉంది అతని ఫేస్ అని చెప్పి ఆ ఫోటోషూట్లో ఒక 2 నిమిషాలు మీ ఫేస్ చూసుంటే కనుక ఈ గొడవ ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు. బహుశా మీరు చాలా ముభావంగా ఉండుంటారు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయి ఉంటాయి, ఏదో ఆ కెమెరా ఫోజ్ ఇవ్వాలి కాబట్టి బలవంతంగా నవ్వు ఉంటారు. సరే, గతం వదిలేసే. ఒకటైతే కనుక ఒక సంతోషకరమైనటువంటి అంశం చెప్పారు, కాబోయేటటువంటి భార్య ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే కనుక మంచిదేనండి.
ప్రవర్తన అయితే కనుక నాకు నచ్చేటటువంటి విధంగా లేదు అని అంటున్నారు. కాబట్టి దీనికి ఒకటే నేను చెప్తాను, ఆ అమ్మాయికి ఈరోజు తనకు కావాల్సినటువంటి భర్తలో ఉండవలసినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా రెడీమేడ్గా మీ ద్వారా తనకు దొరికింది. ఎందుకంటే ఫోన్ చేసిన కాడి నుంచి ఆ అమ్మాయి ఒకటే మంచినట్టు, నాకు ఎలా భర్త ఉండాలో అలాంటి భర్తే నాకు వచ్చాడు అని చెప్పి చాలా గర్వంగా, చాలా గౌరవంగా, చాలా గొప్పగా చెప్పింది మీ గురించి. ఉంటుంది. ఒక్కసారి వినండి. ఆ అమ్మాయికి రెడీగా మీరు వచ్చారు, మీకు కావాల్సినటువంటి విధంగా అమ్మాయిని మలుచుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఘాటైనటువంటి దెబ్బ అమ్మాయికి ఈరోజు తగిలింది. ఒక భయంతో వణికిపోతుంది, ఒక యాంగ్జైటీతో, టెన్షన్తో భయపడిపోతుంది. నిజంగా ఈ విధంగా ఇప్పుడు ఏమిటండి, చాలామంది ఆడవాళ్ళు ఏమంటారు, ఏంటండి ఇలా 2 గోడలు ఇలా పట్టాల మధ్య నడమంటున్నాడు ఏంటి మా ఆయన, ఇలాంటి నేరో మైండెడ్ వాడితో నేను ప్రయాణం చేయలేను, నేను ఓపెన్గా ఉంటాను, ఫ్రీగా ఉంటాను, నాకు కావాల్సినటువంటి విధంగా నేను ఉంటాను అనే మాట అనట్లేదు ఈరోజు ఈ అమ్మాయి. ఈరోజు నాకు ఇంకొక అవకాశం ఇవ్వనండి, ఒకే దెబ్బతో ఇటువంటి భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వద్దండి అని చెప్పి మీకు కావాల్సినటువంటి విధంగా జీవితాంతం మౌల్డ్ అవడానికి ముందుకు వస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తురాలు అమ్మాయి, ఐటీ ఎంప్లాయ్. మా ఆయన రిజర్వ్డ్ అయితే నేను రిజర్వ్డ్గా అయిపోతాను అని చెప్పి పెళ్లిని కాపాడుకోవటం గురించి, జీవితాన్ని కాపాడుకోవటం గురించి ఆ అమ్మాయి అలా మౌల్డ్ అవుతూ ముందుకు రావటం అనేది చాలా గొప్ప. ఈ విధంగా కూడా నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మహా అయితే ఎన్ని రోజులు చూసింది ఆ అమ్మాయి మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని ఎన్ని రోజులు అర్థం చేసుకుంది, ఒక 10-15 రోజుల పాటు చూసింది. రిజర్వ్డ్ అని తెలుసు, ఇంట్రోవర్ట్ అని తెలుసు, కానీ ఆ అమ్మాయికి అర్థం కానిది ఏంటంటే ఈ విధంగా ఉంటుందా అనేది ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఈ లోపలే చూడకూడదంతా మీరు చూసేశారు, మెసేజ్లు చూసేశారు, ఫోటో రష్లు చూసేశారు, ఆ అబ్బాయి ఈ అమ్మాయితో చేసేటటువంటి విధానాలు చూశారు. కాబట్టి మీ మనసుకు చాలా గాయమైంది. నేనేమంటున్నాను అంటే వికాస్ ఆలోచనల పరంగా కీర్తికి మౌల్డ్ అవడానికి రెడీగా ఉంది, మిమ్మల్ని వదులుకోవటానికి తను ఇష్టపడట్లేదు, ఈ పెళ్లిని కాపాడుకోవాలని అనుకుంటుంది. నేనేమనుకుంటున్నానంటే ఆ అమ్మాయి నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉంది, ఆల్రెడీ నేర్చుకుని వచ్చినటువంటి వ్యక్తి కాదు. షీ విల్ టేక్ సమ్ టైం. నాకు నేర్పించండి, నేను మీకు కావాల్సిన విధంగా ఉంటాను, నాకు నేర్పించండి, నా తప్పును నేను సరిదిద్దుకుంటాను, నాకు నేర్పించండి, ఈ పెళ్లిని కాపాడుకుందాం అని ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే బేసిస్ అయితే కనుక, అనుమానం బేసిస్ కాకపోతే కనుక మీరు ఒక అవకాశం అయితే ఇవ్వాలి. ఓకే, ఎందుకంటేనండి ఈ ఫోటోషూట్లు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి కూడా నచ్చితే ఇద్దరికి నచ్చాలి, నచ్చకపోతే ఇద్దరికి నచ్చలేదు. ఒకరికి నచ్చి ఇంకొకరికి నచ్చకపోతే నచ్చనటువంటి వాళ్ళు నచ్చేటటువంటి వాళ్ళని సముదాయించేటటువంటి విధంగా చేయండి, లేదంటే నచ్చే వాళ్ళని నచ్చని వాళ్ళకి సముదాయించేటటువంటి విధంగా చేయండి. ఎవరిని ఒకరిని ఇంకొకరికి నచ్చకుండా బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళొద్దు. అందులో అడ్వైజ్ అండి, మీరు ఒక్కసారి కీర్తి మీరిద్దరు కలిసి డాక్టర్ గారి దగ్గరికి వస్తే మీ ప్రాబ్లం సొల్యూషన్ దొరికిపోతుంది. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. ఒక్కసారి సార్తో మాట్లాడండి, సార్తో మాట్లాడిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మేడం వస్తాను, కానీ ఈ వీడియోలు ఎలాంటి అంటే నాకు రాలేను, డైరెక్ట్ మాట్లాడదాం, ఆఫీస్కి రమ్మంటే వస్తాను, కానీ ఈ వీడియోలో ఎలాంటి ఒక నిమిషం. దానికంటే ముందు మీరు రండి, ఈ రోజు కాకపోతే రేపు రండి. ఏ వీడియోలు ఉంటాయండి బొంద నా క్లినిక్ లో? ఏముండవు. మామూలుగా మీరు ఉంటారు, నేను ఉంటాను, బయట ఒక నర్సు ఎవరు ఉండదు. జస్ట్ క్లినిక్ సెటప్, లేదు ఒక హాస్పిటల్ సెటప్, దట్స్ మై వర్క్ ప్లేస్. ఒకటే సార్ నేను చెప్పేది, పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదు సార్, పెళ్లి ఒకరితో మనం ఒకరి లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నాం అన్నప్పుడు కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి సార్. అదే చెప్తున్నా ఆమెకి. మెసేజ్ ఇస్ క్లియర్ సార్, ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేస్తారు. మీ మెసేజ్ ఇస్ క్లియర్ వికాస్ గారు. తప్పుపట్టి మీ మనసు గాయపడింది, ఏదైతే చూడకూడదో అది మీరు చూశారు, ఏదైతే ఉండకూడదు అనుకున్నారో అది కనిపించింది, ఏ విధంగా అయితే మీ జీవిత భాగస్వామ్యం ఉండకూడదు అని మీరు అనుకున్నారో ఆ విధంగా ఆవిడ ఉండటం అనేటటువంటిది కరెక్ట్, నచ్చలేదు, అంతవరకు ఓకే. కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా మీ అడుగుజాడలో నడిచి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక స్టూడెంట్. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక అవకాశాన్ని ఇవ్వండి, నేర్పించండి. ఇంకొక అవకాశం ఇస్తారా లేదా అనేది మీ ఇంగితానికి వదిలేస్తున్నాను. ఆ అమ్మాయికి చాలా ఘాటైనటువంటి దెబ్బే తగిలింది కాబట్టి మీ అడుగుజాడల్లో మీకు ఇష్టపూర్వకంగా నడవటానికి ఆ అమ్మాయి రెడీ అయింది. కాబట్టి దయచేసి ఇంటెన్షనాలిటీ, మంచి పదం, ఇంటెన్షనాలిటీ అంటే కావాలనే భావతో ఈ విధంగా ఉంటూ సరసాలాడుతూ పెళ్లి తర్వాత కూడా అదే సరసాలు కంటిన్యూ చేసేటటువంటి ఉద్దేశం ఆవగింజంత కూడా అమ్మాయికి లేదు అనేటటువంటిది మీకు బాగా అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. ఈ పాయింట్ బేసిస్ మీద ఒక భార్య ఎలా ఉండాలి అనేటటువంటిది మీరు అనుకున్నటువంటి విధంగా తీర్చిదిద్దుకోండి. షీ విల్ అడ్జస్ట్ యువర్ ఫుట్ స్టెప్స్. దానికి ముందు ఒక్కసారి సార్ దగ్గరికి రండి. రిజెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు కూర్చిన సంబంధము, అందులోనూ అన్ని ఏర్పాట్లు అన్ని జరిగినాయి మేడం. ఈ మధ్యలో ఇలా జరగడం నాకు కూడా నచ్చట్లేదు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఫోన్ కట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను ఆమెకి. మీరు కూడా రమ్మన్నారు కాబట్టి నేను మీ ఇద్దరం కలిసి నీ దగ్గరకు ఒకసారి మీ దగ్గర కూడా వస్తాము, మాట్లాడతాము. మాట్లాడటానికి రండి, మీ వెడ్డింగ్ కార్డు కూడా ఇవ్వడానికి కూడా రండి. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నా జీవితాన్ని కాపాడేస్తారు. షూర్ అమ్మ, ఒకసారి రండి, మనం రండి అమ్మ రండి. థ్యాంక్ యూ, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ, నమస్తే.
పోన్లేండి సార్, అది ఒకళ్ళు లైఫ్ సెటిల్ అయింది 12 రోజుల్లోనే పెళ్లి పెట్టుకొని వాళ్ళు ఇలా అయిపోతుంది అనగానే ఒకలాంటి బాధ అనిపించింది. See, the thing అంటే is- చిన్న రీజన్తో, సిల్లీ రీజన్. మరి రీజన్ ఒకటి మేడం, వ్యక్తిత్వాలకి సబబుగా ఉందనేది ఒక ఇది ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటటువంటిది ఒక స్వీట్ మెమరీస్ దాపరికం చేసుకోవటం గురించి భార్యాభర్తలు రెండు వైపుల కుటుంబాలు ముందుకొచ్చి చేసేటటువంటి కార్యక్రమం. దాన్ని ఏమి ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం తప్పు పట్టట్లేదు. కానీ ఏంటంటే కొంతమంది అట్లీస్ట్ ఈ ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కొన్ని అంశాలు గోప్యంగా ఉంచాలి అని అనుకుంటారు. అంటే చేయి పట్టుకోవటం కానీ, హగ్ చేసుకోవటం కానీ, ఆ 4 గోళ్ల మధ్యన ఉండేటటువంటి ఒక అంశాన్ని పెళ్ళి అయిన తర్వాత కూడా పెళ్ళికి ముందు అసలు ఇష్టపడరు, పెళ్ళి అయిన తర్వాత గోప్యంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన శైలి కొంతమంది ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి వ్యక్తులు కూడా అబ్బాయిల కింద అమ్మాయిల కింద ఉంటారు, పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ల కింద ఉంటారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దయచేసి ఇది కూడా పరిగణలోకి తీసుకోండి. ఇదేమీ కంపల్షన్ కాదు, ఇవి మెమరీసే అన్నట్లేదు. రకరకాల విధాలుగా మనం ఫోటోలు తీసుకుని మెమరీస్ పెట్టుకోవచ్చు, మనం దాపరికం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక పక్క నుంచి అక్కడ పెళ్ళి అవుతూ ఉంటుంది, ఇంకో పక్క నుంచి ఏంటంటే ఇక్కడ పెద్ద స్క్రీన్స్ మీద ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చూపెడుతున్నారు. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటటువంటిది మీ మెమరీస్ వరకు మీరు ఏదైనా ఒక బుక్లో పెట్టుకోండి, ఒక క్యాసెట్ రికార్డ్ చేసుకోండి, ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోండి, క్లౌడ్లో సేవ్ చేసుకోండి, అంతవరకు ఓకే. అంటే ఒక రొమాంటిక్ డ్రామాని క్రియేట్ చేసి, ఒక లవ్ లైన్ క్రియేట్ చేసి అంత పబ్లిక్గా చేయటం అనేటటువంటిది ఇరువైపులా అర్థం చేసుకుని ఆస్వాదిస్తే ప్రాబ్లం లేదండి. కానీ ఇక్కడ చూసినట్టుగా ఒకరు ఇంట్రోవర్ట్, ఒకరు ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ 4 గోళ్ల మధ్యనే ఉండాలి, పబ్లిక్ అవ్వకూడదు అనేటటువంటి ఒక వ్యక్తిత్వం ఇరువైపులా ఏ ఒక్కరికి ఉన్నా కూడా అది ఇంకో విధంగా కొట్టచ్చు అనేటటువంటి చెప్పేటటువంటి ఉద్దేశమే కానీ మీ ఇష్టాలకి మీ సాంప్రదాయాలకి అడ్డొచ్చే ఉద్దేశం నాది కాదు. సో కాబట్టి ఇష్టాలు జాగ్రత్తగా ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత ఇటువంటి కార్యక్రమాలు డిసైడ్ అవుతే మంచిదనేది నా ఉద్దేశం. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.